Schrodinger's wave equation, one dimensional time dependent wave equation. టైమ్ డిపెండెంట్కి స్క్వాడింజర్స్ వేవ్ ఈక్వేషన్ కనుక్కోవాలి వన్ డైమెన్షనల్. వేవ్ ఫంక్షన్ వచ్చి సై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఐకేఎక్స్ మైనస్ ఒమేగా టీ. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. టీతో చేస్తే డి సై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్ ఏ, డి బై డిటీ ఆఫ్ రిమైనింగ్ టర్మ్ ఈ పవర్ ఐకేఎక్స్ మైనస్ ఒమేగా టీ. ఈ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఫార్ములాలో ఉంది కనుక ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఏ ఇంటూ ఈ పవర్ ఐ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. అగైన్ ఇక్కడ టీ టర్మ్ ఉంది కనుక దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం. డి బై డిటీ ఆఫ్ ఐ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. సైన్ లోపలికి పంపిస్తే ఐ కేఎక్స్ మైనస్ ఐ ఒమేగా టీ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది కనుక ఈ టర్మ్ అంతా జీరో అవుతుంది. రిమైనింగ్ టర్మ్ ఏంటంటే డి బై డిటీ ఆఫ్ మైనస్ ఐ ఒమేగా టీ. ఇక్కడ ఐ ఒమేగా అనేది కాన్స్టెంట్ కనుక దాన్ని బయట పెట్టి రిమైనింగ్ టీకి మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ఈక్వేషన్ ఏమవుతుందంటే ఏ ఈ పవర్ ఐ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ మైనస్ ఐ ఒమేగా డి బై డిటీ ఆఫ్ టీ. డి బై డిటీ ఆఫ్ టీ వాల్యూ వచ్చి 1. ఏ మైనస్ ఐ ఒమేగాని ముందు రాసుకున్నాం. ఈ పవర్ ఐ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ రాసుకున్నాం. ఈ టోటల్ ఏ ఈ పవర్ ఐ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఈక్వేషన్ 1 నుంచి ఇది సై అవుతుంది. సో ఈ ప్లేస్లో సై రాసుకుంటాం. ఒమేగా ప్లేస్లో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π న్యూ ఒమేగా ఫార్ములా. ఫైనల్ ఈక్వేషన్ డి సై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ ఒమేగా అంటే 2π న్యూ. ఈ టోటల్ టర్మ్ సై. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఇది ఫార్ములా. ఇక్కడ నుంచి న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ బై హెచ్ అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 2 డి సై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ 2π న్యూ సై. న్యూ ప్లేస్లో ఈ బై హెచ్ అనేది రాసుకుంటాం. ఈక్వేషన్ ఏమవుతుందంటే మైనస్ ఐ 2π ఈ బై హెచ్ సై. హెచ్ కాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2π. ఇక్కడ హెచ్ ఉంది కనుక ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఇంటూ 2π. ఈ వాల్యూ తీసుకుని వెళ్ళి ఇక్కడ హెచ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. హెచ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే డి సై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2π ఈఐ బై 2π హెచ్ కాట్ సై. ఇక్కడ 2π క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్ వచ్చి మైనస్ ఐ ఈ బై హెచ్ కాట్ సై. ఈ పైన ఉన్న మైనస్ని కింద రాసుకుంటాం. అంటే న్యూమరేటర్లో ఉండేది డినామినేటర్లోకి రాసుకుంటాం. ఐ ఈ బై మైనస్ హెచ్ కాట్ సై. -1 వాల్యూ ఐ స్క్వేర్. సో -1 ప్లేస్లో ఐ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఐ ఈ బై ఐ స్క్వేర్ హెచ్ కాట్ సై. ఐ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్ వచ్చి డి సై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఐ హెచ్ కాట్ సై. ఈ ఐహెచ్ కాట్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఐహెచ్ కాట్ డి సై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ సై. ఫైనల్గా ఈ సై ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ కాట్ డి సై బై డిటీ. Schrodinger's one dimensional time independent wave equation d square psi by dx square plus 2m by h cot square e minus v into psi is equal to 0. psiని లోపలికి మల్టిప్లై చేస్తే ఈ psi మైనస్ v psi అవుతుంది. d square psi by dx square plus 2m by h cot square e psi మైనస్ v psi is equal to 0. ఈ టోటల్ టర్మ్ అటు సైడ్కి వెళ్తే ఈ పక్క ప్లస్లో ఉంది, అటు సైడ్ వెళ్తే మైనస్లోకి అవుతుంది. మైనస్ 2m బై హెచ్ కాట్ స్క్వేర్ ఈ సై మైనస్ బి సై. ఈ సై వాల్యూ ఐహెచ్ కాట్ డి సై బై డిటీ. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2m బై హెచ్ కాట్ స్క్వేర్ ఐహెచ్ కాట్ డి సై బై డిటీ మైనస్ వి సై. మైనస్ 2m బై హెచ్ కాట్ స్క్వేర్ ఇక్కడ ఉన్నది మల్టీప్లేస్లో ఉంది, కిందకు వస్తే డివిజిబుల్ అవుతుంది. డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై మైనస్ 2m బై హెచ్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఐహెచ్ కాట్ డి సై బై డిటి మైనస్ వి సై. ఈ టర్మ్ పైకి వెళ్తే రివర్స్ అవుతుంది. మైనస్ హెచ్ కాట్ స్క్వేర్ బై 2m డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ కాట్ డి సై బై డిటి మైనస్ వి సై. ఈ మైనస్ వి సై ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ వి సై అవుతుంది. మైనస్ హెచ్ కాట్ స్క్వేర్ బై 2m డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ వి సై ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ కాట్ డి సై బై డిటి. ఈ ఈక్వేషన్ని టైమ్ ఇండిపెండెన్స్ క్వాడ్రేచర్స్ వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్. ఓన్లీ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, ఇక్కడ టీ టర్మ్ ఉంది కనుక టైం డిపెండెంట్. ఎక్స్ టర్మ్ అంటే వన్ డైమెన్షనల్, ఎక్స్ యాక్సిస్లో పార్టికల్ అనేది మూవ్ అవుతుంది. 3 డైమెన్షనల్కి మైనస్ హెచ్ కాట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ సై ప్లస్ వి సై ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ కాట్ డి సై బై డిటి. డెల్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బై డివై స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బై డి జెడ్ స్క్వేర్. ఇది స్క్వాడింజర్స్ వేవ్ ఈక్వేషన్, టైం డిపెండెంట్, 3 డైమెన్షనల్.